ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో. వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఎరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు చించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎస్ఆర్లో ఈ అప్లైనరు, డౌన్లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలామంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా. అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి సేట ఎలా ఉండని అడుగుతా. అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు. చూస్తా ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడలే. 2024 ఎలక్షన్లో మళ్ళీ అలా గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమేమో కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఎస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీలోకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా?